మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోబోతున్నాం. జలుబు. ఈ జలుబుకి ఉపశమనాన్ని ఇచ్చే వాటిలలో ఎంతో కాలం నుంచి చాలామంది నమ్మేది ఏంటంటే ముఖ్యంగా మాంసాహారాలు, చికెన్ సూప్. అయితే ఇది నమ్మకమా, నిజమా? దీంట్లో నిజం ఎంత? ఒకవేళ అపనమ్మకం అయితే, లేకపోతే కేవలం అపోహ అయితే ఎందుకు అపోహ? ఇది తెలుసుకుందాం. ఈ సందర్భంగా చాలామందికి ఒక అనుమానం వస్తూ ఉంటుంది. ఇదేమిటంటే ఆయుర్వేదం అనేది దీన్ని నాన్ వెజిటేరియన్ని ఎంకరేజ్ చేస్తుంది. నిజానికి మాంసవర్గం అన్న పేరుతోటి వివిధ రకాల మాంసాహారాలు, వాటిలో గుణగుణాలు ఇవన్నీ కూడా ఆయుర్వేదం డీటెయిల్డ్గా చెప్పింది. కాబట్టి వెజిటేరియన్స్కి వెజిటేరియనిజము, అలాగే నాన్ వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్ ఆహారాలు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఎంచుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది జలుబుకి చికెన్ సూప్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది. జలుబు అలాగే ముక్కు దిబ్బడ వీటితోటి బాధపడుతున్నప్పుడు వేడివేడి కషాయాలు, మామూలుగా తులసి కషాయం అని, అల్లం కషాయం అని ఇలాంటివి తాగుతూ ఉంటారు. రిలీఫ్ని ఇస్తుంది, అది అందరికీ తెలిసిందే. అయితే కషాయాలకు బదులుగా చాలా దేశాలలో, ఇంక్లూడింగ్ మన దేశంతో సహా పాశ్చాత్య దేశాల్లో కూడా జలుబుతో బాధపడుతున్న వాళ్ళకి వేడి వేడి చికెన్ సూప్ని ఇవ్వటం అనేది ఆనవాయితీ. ఇది అందిస్తూ ఉంటారు. అయితే ఈ చికెన్ సూపు జలుబు నుంచి రిలీఫ్ని ఇస్తుంది అని వందల సంవత్సరాలుగా చాలామంది నమ్ముతూ వస్తున్నారు కూడా. కొంతమంది దాన్ని ఫీల్ అవుతున్నారు కూడా. కాలక్రమేణా ఈ చికెన్ సూప్లో మళ్ళీ అనేక రకాల రుచులు చేరాయి. ఒక్కో దేశంలో ఒక్కొక్క రకంగా దీన్ని తయారు చేస్తున్నారు. ఆఖరికి ఇది ఎంత లెవెల్కి వెళ్ళిపోయిందంటే సూపర్ బజార్లలో కూడా ఇన్స్టంట్ సూప్స్ ఈ మధ్య అమ్ముతున్నారు. వాటిని తెచ్చేసుకొని తయారు చేసేసుకొని వాడేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి శాస్త్రీయత మీరు తెలుసుకోవటం అవసరం. అయితే ఇక్కడ మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ చికెన్ సూప్ అంటే ఏదో కొంతమంది అలాగా ఊహాజనితమైంది కాదు. దీనికి ఒక చరిత్ర ఉంది. ఇది తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అనారోగ్యానికి చికిత్సగా చికెన్ సూప్ తీసుకోవటం అనేది కొత్త కాదు. ఇది చాలా కాలం నుంచి ఉంది. అంటే ఎంతకాలం నుంచి అంటే ప్రపంచవ్యాప్తంగా కనుక మనం చూస్తే రోమన్ కాలం నాటి వైద్య గ్రంథాల్లో కూడా దీని గురించిన ప్రస్తావన ఉందంటే ఇది ఎంతకాలం నుంచి ప్రజల్లో ఉందో మనకి అర్థమవుతుంది. అయితే అసలైన విషయం ఏంటంటే మళ్ళీ మాత్రకే వస్తున్నాం. ఈ చికెన్ సూప్ అనేది నిజంగా పనిచేస్తుందా? ఒకవేళ పనిచేస్తుంటే ఎందుకు పనిచేస్తుంది? ఇది టెక్నికల్గా మీరు తెలుసుకోవాలి. మనం నమ్మినట్టుగా చికెన్ సూప్ ఆరోగ్యానికి మేలు చేస్తుందా? అనారోగ్యంగా ఉన్నప్పుడు సూప్ తీసుకుంటే మానసికంగా రిలీఫ్ కలుగుతుందా? ఇది తెలుసుకోవాలి. అలాగే చికెన్ సూప్ తీసుకుంటే జలుబు నుంచి నిజంగా రిలీఫ్ వస్తుందా? ఈ ప్రశ్నలకి మనం టెక్నికల్గా సమాధానాలు చూద్దాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఇది ఆకలి అన్ని రోగాల్ని పోగొడుతుందని ఆయుర్వేదంలో ఒక సామెత ఉంది. కాబట్టి ఆకలిని పెంచడానికి ఈ చికెన్ సూప్ అనేది పనిచేస్తుంది. ఎప్పుడైతే ఆకలి పెరుగుతుందో అప్పుడు ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ జలుబు ఇలాంటి వాటి నుంచి మీరు ఫాస్ట్గా కోలుకుంటారు. చికెన్ సూప్ తీసుకోవటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి మీరు తెలుసుకోవాలి. ఉడికించినటువంటి చికెన్, అలాగే కూరగాయలు, మసాలా దినుసులు ఇవే కదా మెయిన్గా ఉండేది. వీటితో తయారు చేసినటువంటి ఈ వేడి సూపు మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మామూలుగా ఏం జరుగుతుంది? ఏది తినాలనిపించదు. ఏది ఎందుకు తినాలనిపించదు అంటే ఏదన్నా జ్వరం వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు లోపల ఉన్న అగ్ని, ఆ రోమకోపాలు విశాలం అవుతాయి ఆ వేడికి. దాంతో అగ్ని బయటకు వెళ్ళిపోతుంది. దాంతో ఇక ఆకలి ఉండదు. ఇది ఆయుర్వేదం చెప్పే సిద్ధాంతం. అలాగే ఎంజైమాటిక్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏది తినాలనిపించదు. ఇది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. తీపి, ఉప్పు, వగరు, చేదు వీటితో కూడినటువంటి మాంసపు రుచిని మెడికల్గా ఉమామి అంటారు. అంటే ఉమామి టేస్ట్ అంటారు. అంటే తీపి, ఉప్పు, వగరు, చేదు కూడా ఉంటుంది. అలాగే మాంసపు రుచి ఉంటుంది. ఈ అన్నిటి కలయికని ఉమామితో కూడినటువంటి రుచి అంటారు. ఈ ఉమామి రుచి అనేది ఆ నోటికి రుచిగా ఉంటుంది, మాంసపు రుచి. దీంట్లో ఏముంటాయి అంటే అమైనో యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి ఈ అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ని అందించడానికి సహాయపడతా ఉంటాయి. ఉమామి రుచి ఉండేటువంటి ఆహార పదార్థాలలో ఈ అమైనో యాసిడ్ ఏది ఉంటుంది మెయిన్గా అంటే గ్లూటామేట్ అనేది ఉంటుంది. మాంసంతో పాటుగా చీజ్, అలాగే మష్రూమ్స్, ఇంకా సోయా సాసు ఇలాంటి పదార్థాలు కూడా ఉమామి రుచిని కలిగి ఉంటాయి. అందుకే సోయా చంక్స్ని మీరు మామూలుగా, అది వెజిటేరియనే కదా ఆ మీల్ మేకర్ అనేది, దాన్ని తయారు చేసుకొని చూడండి, అది కూడా మాంసం టేస్ట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఉమామి టేస్ట్ ఉంటుంది దానికి. కాబట్టి ఇవన్నీ కూడా అంటే చీజు, మష్రూమ్స్, సోయా సాసు ఇవన్నీ కూడా ఉమామి రుచిని కలిగి ఉంటాయి.
ఈ ఉమామి రుచి వల్ల చికెన్ సూప్ తీసుకుంటే రిలీఫ్ని వస్తుంది. ఇది అధ్యయనాల్లో తేలింది. ఉమామి రుచి ఉండటం వల్ల ఇక్కడ అప్పర్ రెస్పిరేటరీ, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్స్ అని ఉంటాయి. ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ సంబంధ సమస్యలతో బాధపడుతున్నప్పుడు చాలామంది వాసన తెలియదు కాబట్టి ఆహారం అనేది పూర్తిగా తీసుకోరు. ఎందుకంటే వాసన తెలియకపోతే రుచి ఉండదు కాబట్టి ఆహారం తక్కువ తీసుకుంటారు, లేకపోతే అసలు తీసుకోరు. అయితే ఎక్కడైనా సరే ఒక ఇన్ఫ్లమేషను లేదా అనారోగ్యం లేదా గాయం ఇలాంటివి ఉన్నప్పుడు శరీరం లోపల ఉండేటువంటి తెల్ల రక్త కణాలు మొత్తం కూడా స్పందిస్తాయి. టార్గెట్ ఏరియాకి, అంటే ఆ ప్రభావిత ప్రాంతానికి చేరుకొని అక్కడ వాపుని, ఇన్ఫ్లమేషన్ని ఆ ప్రాంతంలో కలిగిస్తూ ఉంటాయి. దీంతో ఏం జరుగుతుంది అంటే మాస్కింగ్ జరుగుతుంది, ఆకలి తగ్గిపోతుంది. అయితే ఒక అధ్యయనం ప్రకారంగా ఆకలి లేనప్పుడు చికెన్ సూప్ తీసుకుంటే తిరిగి ఆకలి అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది చాలామంది స్టడీస్లో తెలిపారు కూడా. ఉమామి రుచి ఉండేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సినటువంటి ఆ పోషకాలు కూడా అందుతాయని కూడా కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇలాంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ అతి ముఖ్యంగా జరిగేది ఏంటంటే మెదడులో నరాలు ఉంటాయి కదా, అవి స్టిమ్యులేట్ అయ్యి నాలుకకు రుచిని తెలియజేస్తాయి. ఇది ఇక్కడ జరిగేటటువంటి బ్యూటీ. దీంతో శరీరం మళ్ళీ ఎక్కువ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే ఈ డైజెషన్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యాయి కాబట్టి. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వాపు, ఇన్ఫ్లమేషను, ముక్కు దెబ్బడ వీటి నుంచి రిలీఫ్ని ఇవ్వటానికి దానికి ఈ చికెన్ సూప్కి ఏమిటి సంబంధం, ఇది తెలుసుకోవాలి. చూడండి, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఏవైనా కానీ, అంటే ఈ అప్పర్ రెస్పిరేటరీ, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మెయిన్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ప్రతిక్రియలో భాగంగా శరీరంలో ఉండేటువంటి తెల్ల రక్త కణాలు ఆ రక్తంలో కలిసి ఆ టార్గెట్ సైట్స్కి, అంటే ప్రభావిత ప్రాంతానికి చేరుకుంటాయి అనుకున్నాం కదా. దీంతో జలుబు, ఫ్లూ, ముక్కు దెబ్బడ, దగ్గు, ముక్కు గారటం, అలాగే శ్లేష్మం చిక్కబట్టడం ఇలాంటి అనుబంధ లక్షణాలు కనిపిస్తాయి. తెల్ల రక్త కణాలని నెమ్మదించేలాగా చేయగలిగాం అనుకోండి, అప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ అనేది స్టాప్ అవుతుంది, తగ్గుతుంది. అంటే ఏంటి, దాని యాక్టివిటీని ఓవర్ యాక్టివ్ తెల్ల రక్త కణాలను ఆపగలగాలి. అప్పుడు మీకు ముక్కు దెబ్బ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది. చికెన్ సూప్ ఈ పని చేస్తుంది. న్యూట్రోఫిల్స్ లాంటి ఒక తెల్ల రక్త కణాలని దెబ్బడిని కలిగించేటువంటి ప్రక్రియని చికెన్ సూప్ అనేది అడ్డుకుంటుంది. ఇది ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియ. అయితే అసలైన విషయం ఏంటంటే ఈ చికెన్ సూప్లో ఎలాంటివి ఉండాలి, ఇది తెలుసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ తోటి పోరాటప్పుడు ఆ అవసరమైన ప్రోటీన్లు అందించేలాగా చికెన్ సూప్ని తయారు చేసుకోవాలి. ఇక్కడ అతి ముఖ్యమైనది ప్రోటీన్స్. ఈ సూప్ తయారీలో వాడేటువంటి కూరగాయలు శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, యాంటాక్సిడెంట్లని అందించాలి. వేడివేడి చికెన్ సూప్ నుంచి వచ్చేటువంటి వాసనని పీల్చడం వల్ల ఆ నాసిక, అలాగే శ్వాసకోశ నాళాలు వాటి లోపల ఉండేటువంటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీంతో శ్లేష్మం అనేది, ఆ చిక్కబడిన శ్లేష్మం తిరిగి కరుగుతుంది, ఉపశమనం లభిస్తుంది. వేడి నీళ్ళతోటి పోలిస్తే చికెన్ సూప్ అనేది ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చికెన్ సూప్ తయారీలో వాడతామే మిరియాలు, వెల్లుల్లి ఇలాంటివి కూడా జలుబు నుంచి రిలీఫ్ని ఇస్తాయి. ఇక నీరు ఉంటుంది సూప్లో, ప్రధానంగా ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన రీహైడ్రేషన్కి సహాయపడతాయి. ఇలాగ ఇంట్లోనే చికెన్తో పాటుగా దినుసులు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, తగినంత మసాలా వేసుకొని చికెన్ సూప్ తయారు చేసుకొని తీసుకుంటే ఎంతో ప్రయోజనం. అయితే మార్కెట్లో దొరికేటువంటి ప్రాసెస్డ్ చికెన్ సూప్ కంటే ఇంట్లో తయారు చేసుకునేటటువంటి ఈ సూప్ అయితే మంచిది. చికెన్ సూప్ అనేది జలుబులో చాలా రిలీవింగ్ అనిపిస్తుంది. ఇది అధ్యయనాల్లో తేలింది. అయితే అసలైన విషయం ఉంది. మరి ఈ ఆయుర్వేద పద్ధతిలో చికెన్ సూప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇది మనం తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు, ఇదే పెద్ద రాకెట్ సైన్స్ కాదు, మీ ఊహను బట్టి కూడా తయారు చేసుకోవచ్చు. కానీ దీంట్లో టెక్నికాలిటీ అర్థం చేసుకోవాలి. మీకు కావాల్సిన పదార్థాలు: చికెను ఒక 500 గ్రాములు, వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక నీరు 8 నుంచి 10 కప్పులు, అలాగే నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఇంకా అల్లం 1 ఇంచి, దీన్ని తరుముకోవాలి. అలాగే వెల్లుల్లి 4 నుంచి 5 రెబ్బలు, వీటిని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్, మామూలు పసుపు చిటికెడంత వేస్తారా కాదు, 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. మిరియాల పొడి అప్పటికప్పుడు క్రష్ చేసుకోవాలి, 1/2 టీ స్పూన్. ధనియాల పొడి 1 టీ స్పూన్. జీలకర్ర పొడి డైజెషన్కి అవసరం 1/2 టీ స్పూన్. తులసి ఆకులు, ఇది మెయిన్, 5 నుంచి 6. అలాగే కొత్తిమీర కొద్దిగా, దీన్ని సన్నగా తరుక్కొని సిద్ధం చేసుకోండి. ఉప్పు సైంధవ అయితే మంచిది, రుచికి సరిపడా సిద్ధం చేసుకోండి. తయారీ చూద్దాం. ముందు మందపాటి గిన్నెలో
నెయ్యిని వేడి చేసి అల్లం వెల్లుల్లి వేసి కొద్దిసేపు వేయించండి. ఇప్పుడు చికెన్ ముక్కలు కట్ చేసుకున్నారు కదా, రంగు మారే వరకు మళ్ళీ దాంట్లోనే వేసి వేయించాలి. ఇప్పుడు నీళ్లు, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. గిన్నె మూత పెట్టాలి. తక్కువ మంట మీద దాదాపు 15 నుంచి 20 నిమిషాలు, అవసరమైతే అరగంట వరకు కూడా ఈ చికెన్ ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి. చివరగా తులసి ముందేయకూడదు, చివరగా తులసి ఆకులు అలాగే కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. చికెన్తో పాటుగా ఈ కూరగాయలు కూడా వేసుకోవచ్చు. మీరు ఎలాంటివి, క్యారెట్ వేసుకోవచ్చు, ముల్లంగి వేసుకోవచ్చు, ఉల్లిపాయ ఇలాంటివి వాడితే మీకు జలుబు నుంచి రిలీఫ్ని ఇస్తాయి. సూప్లో కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే చివర్లో పిండాలి, రుచిగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ సిని కూడా మీకు ఇది ఇస్తుంది. దీన్ని ఈ వేడివేడి చికెన్ సూప్ని నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. జలుబు తీవ్రంగా ఉందనుకోండి, రోజుకి 2 లేదా 3 సార్లు ఈ సూప్ని రీహీట్ చేసి తీసుకోవచ్చు. కానీ ఏ రోజుకి ఆ రోజే తయారు చేసుకోవాలి. ఈ సూపు జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి మీకు రిలీఫ్ని ఇస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇలాగా ఈ ఆహారాలే మీకు ఔషధాలుగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ కోల్డ్ సీజన్లో, అందుట్లో ఈ వైరస్ లాంటి మళ్ళీ ఈ వైరల్ వ్యాధులన్నీ కూడా దాడి చేయబోతున్న ఈ నేపథ్యంలో మీరు ఇమ్యూనిటీని పెంచుకుంటూ ఉన్న జలుబును తగ్గించుకోవటం అవసరం. దానికి ఇది మీకు ఉపయోగపడుతుందంటంలో ఎలాంటి అనుమానము లేదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఉంది. మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా చికెన్ సూపు ఉపయోగించి ఉంటే, మెయిన్గా జలుబు చేసినప్పుడు మీరు చికెన్ సూప్ వాడి ఉంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీకు రిలీఫ్ని ఇచ్చిందా, ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు అది ఇతరులకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.